వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జనాభా లెక్కల గురించి తెలుసుకుందాం. ఈ 2011 జనాభా లెక్కల గురించి క్వశ్చన్స్ రాకుండా దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జరగదు. ప్రజెంట్ జరుగుతున్న ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అయితే ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ పాపులేషన్ గురించి 2011 జనాభా లెక్కల గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అదేవిధంగా త్వరలో జరగబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. కుదిరితేగిన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. వీడియో ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ కింద రిపీట్ అవుతాగిన మర్చిపోతారనమాట. కుదిరితేగిన నేను చెప్పే పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో చదువుకోవాలనుకున్నా కానీ రీజన్గా ఉపయోగపడతాయి. ఈ వీడియో ఏంటంటే చూసినంతసేపు బాగానే అనిపిస్తుంది, తర్వాత కొద్ది సమయం తర్వాత మర్చిపోతారనమాట. మీ యొక్క రన్నింగ్ నోట్స్లో నేను చెప్పే పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అన్నమాట ఆ నోట్స్ అనేవి. ఈ 2011 జనాభా లెక్కలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా ఈ జనాభా లెక్కలను ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఎన్నవ జనగణన జరిగింది, ఈ జనాభా లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు, అదేవిధంగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఎగ్జామ్లో. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. 1872 సంవత్సరంలో గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మేయో మొదటిసారిగా ఈ జనగణన జరిగిందనమాట. 1872 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా ఈ జనాభా గణన జరిగిందనమాట. అదేవిధంగా 1881లో లార్డ్ రిప్పన్గా ఉన్న సమయంలో ఈ జనాభా లెక్కలను క్రమబద్ధీకరణ జరిపి అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ జనాభా లెక్కలను ఎప్పుడు ప్రారంభించారంటే 1951 సంవత్సరంలో జరిగిందనమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ 2011 జనాభా లెక్కలు అనేటివి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నోవ జనగణన అని క్వశ్చన్ వస్తూ ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి 7వ జనగణన అనమాట. ఈ 1951 సంవత్సరంలో ఈ భారతదేశం యొక్క మొత్తం జనాభా వచ్చేసి 36 కోట్లు. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కలు అనేటివి మన దేశంలో 15వసారి, అలాగే స్వాతంత్రం తర్వాత 7వ జనగణన అనమాట. ఈ 2011 జనాభా లెక్కలు అనేటివి మనకు స్టార్టింగ్లో చెప్పారు కదా, ఇక్కడ 1881లోని ఈ 1881 నుంచి ఇప్పుడు జరిగినటువంటి 2011 జనాభా లెక్క దాకా 15వ జనగణన అనమాట. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చేసి 7వ జనగణన అనమాట. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా వచ్చేసి 121,08,54,977. అదేవిధంగా ఈ జనాభా లెక్కల టైంలోనే ఈ కుటుంబ నియంత్రణ చేపట్టిన మొట్టమొదటి దేశంగా, ప్రపంచంలోని కుటుంబ నియంత్రణ చేపట్టిన మొదటి దేశం వచ్చేసి ఇండియా అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1952 సంవత్సరంలో ఈ కుటుంబ నియంత్రణను ప్రారంభించారన్నమాట. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా వచ్చేసి 121 కోట్లు. ఈ మొత్తం జనాభా 121 కోట్లలో గ్రామీణ జనాభా వచ్చేసి 83 కోట్లు. అదేవిధంగా పట్టణ జనాభా వచ్చేసి 38 కోట్లు. ఇది పర్సంటేజ్ రూపంలో చెప్పాలంటే గ్రామీణ జనాభా వచ్చేసి 69%, పట్టణ జనాభా వచ్చేసి 31%. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా ఎంత శాతం ఉంది, పట్టణ జనాభా ఎంత శాతం ఉంది అని క్వశ్చన్లు వస్తూ ఉంటాయన్నమాట ఎగ్జామ్లో. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. పురుషులు వచ్చేసి 62 కోట్ల మంది, అదేవిధంగా స్త్రీలు వచ్చేసి 58 కోట్ల మంది.
ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం అక్షరాస్యత వచ్చేసి 74%. అదేవిధంగా గ్రామీణ అక్షరాస్యత వచ్చేసి 69%, పట్టణ అక్షరాస్యత వచ్చేసి 85%. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క మొత్తం అక్షరాస్యత శాతం ఎంత శాతం అని క్వశ్చన్ వస్తూ ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి 74%. అదేవిధంగా గ్రామీణ అక్షరాస్యత వచ్చేసి 69%, పట్టణ అక్షరాస్యత వచ్చేసి 85%. ఇందులో ఈ అక్షరాస్యతలో పురుషులు వచ్చేసి 82%, స్త్రీలు 65%. జనసాంద్రత అంటే ఏమిటంటే ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో నివసించే జనాభాను ఆ ప్రాంతం యొక్క జనసాంద్రత అని అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత అంటే 382. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో యొక్క స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత శాతం అంటే దీనినే లింగ నిష్పత్తి అంటారు. 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారన్నమాట. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత ఉంది అని క్వశ్చన్ వస్తాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి పురుషులు వచ్చేసి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు అయితే 1000 మంది పురుషులకి 919 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఈ 2011 జనాభా లెక్కలలో ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అధిక జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో అత్యధిక తక్కువ జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది, తక్కువ అక్షరాస్యత రేటు ఉంది, ఎస్టీ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, ఎస్సీ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, ఇట్లా క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మీకు కుదిరితే నోట్ డౌన్ చేసుకోండి నేను చెప్పే పాయింట్స్ అన్నీ. ఎగ్జామ్కు ముందుగా రివిజన్ చేస్తే ఇంపార్టెంట్ యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట మీకు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివంటే భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక ఎస్సీ జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అన్నమాట. అలాగే అధిక పిల్లల జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అధిక గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అధిక జనాభా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. నేను మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇట్లా డివైడ్ చేసి రాశాను అనమాట, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ కావడానికి. మీరు కుదిరితే ఇట్నే నోట్ డౌన్ చేసుకోండి. లేదంటే మీకు ఇంకా సింపుల్గా కావాలనుకుంటే అధిక జనాభా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అత్యల్ప జనాభా గల రాష్ట్రం వచ్చేసి సిక్కిం. ఇట్లా ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్న స్టేట్లను రాసుకోండి. మీకు ఇంకా ఎగ్జామ్లో ఈజీగా గుర్తుకొస్తాయన్నమాట. నేను ఇలా అయితే కొంచెం బెటర్ అని ఇలా రాశాను. మీకు ఏ విధంగా కన్వీనియంట్గా మీకు గుర్తుంటాయో మీరు ఆ విధంగా చూసుకోండి. అలాగే అత్యల్ప జనాభా గల రాష్ట్రం వచ్చేసి సిక్కిం చెప్పాను కదా ఇంతకుముందే. అధిక జనాభా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అత్యల్ప జనాభా గల రాష్ట్రం వచ్చేసి సిక్కిం, అత్యల్ప పిల్లల జనాభా వచ్చేసి సిక్కిం, అధిక పిల్లల జనాభా ఉన్నది వచ్చేసి ఉత్తరప్రదేశ్, అత్యల్ప గ్రామీణ జనాభా ఉన్నది సిక్కిం, అధిక గ్రామీణ జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్. ఇట్లా మన క్వశ్చన్స్ని రిలేటెడ్గా చూసుకుంటూ ఉంటే మనకు ఈజీగా అర్థమవుతాయన్నమాట. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా చూసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అలాగే అధిక జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసి బీహార్, అత్యల్ప అక్షరాస్యత రేటు వచ్చేసి బీహార్, అధిక జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసి బీహార్ అనమాట. అలాగే అత్యల్ప అక్షరాస్యత రేటు అంటే అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి బీహార్. అలాగే అధిక పట్టణ జనాభా వచ్చేసి మహారాష్ట్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక పట్టణ జనాభా గల రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. అత్యల్ప ఎస్సీ జనాభా వచ్చేసి మిజోరం. ఇంతకుముందే చెప్పాను కదా. అధిక ఎస్సీ జనాభా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అదేవిధంగా అత్యల్ప ఎస్సీ జనాభా వచ్చేసి మిజోరం. అత్యల్ప జనసాంద్రత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అధిక జనసాంద్రత గల ప్రాంతం వచ్చేసి చెప్పాను కదా బీహార్ అని. అధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్. అత్యల్ప జనసాంద్రత కలిగిన ప్రాంతం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అధిక ఎస్టీ జనాభా గల రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్.
అదే అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం వచ్చేసి కేరళ. అధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం వచ్చేసి కేరళ. ఈ కేరళ టాపిక్ పైన కానీ ఎక్కువ క్వశ్చన్లు రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఎక్కువగా. అదేవిధంగా అధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏదని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి కేరళ రాష్ట్రము. అదేవిధంగా అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏదంటే హర్యానా. ఇంతకుముందే చెప్పాను కదా, మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్కి సంబంధించి రిలేటెడ్గా అధిక జనాభా ఏది, అత్యల్ప జనాభా ఏ రాష్ట్రం, అధిక అక్షరాస్యత ఏ రాష్ట్రం, అత్యల్ప అక్షరాస్యత ఏ రాష్ట్రం, అధిక లింగ నిష్పత్తి ఏ రాష్ట్రం, అత్యల్ప లింగ నిష్పత్తి ఏ రాష్ట్రం, ఇట్లా మీరు ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని చదువుకుంటే ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. అదేవిధంగా అత్యల్ప ఎస్టీ జనాభా వచ్చేసి గోవా, అధిక ఎస్టీ జనాభా వచ్చేసి మధ్యప్రదేశ్. ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటే, లింక్ బేస్డ్గా చేసుకుంటే మీకు ఈజీగా గుర్తు ఉంటాయి. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్తే అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. అధిక జనాభా గల ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. అదేవిధంగా అధిక పిల్లల జనాభా గల రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం వచ్చేసి ఢిల్లీ. చూడండి, అక్కడ అధిక జనాభా అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పాము, అధిక పిల్లల జనాభా అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పాము, అధిక జనసాంద్రత అంటే బీహార్ అని చెప్పాము. ఇక్కడ ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తానికి మనం లింక్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క టాపిక్ అనేది. ఇప్పుడు అధిక జనాభా అని చెప్పాము, అధిక జనాభాలో అధిక జనాభా గల రాష్ట్రం ఏది, ఉత్తరప్రదేశ్. అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఢిల్లీ అనమాట. అదేవిధంగా అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది అంటే సిక్కిం. అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. ఇట్లా ఒకదానికొకటి లింక్ బేస్డ్గా చేసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీప్. అదేవిధంగా అధిక అక్షరాస్యత రేటు వచ్చేసి లక్షద్వీప్ అనమాట. అధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీప్. అదే రాష్ట్రంలో అయితే అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం వచ్చేసి కేరళ. అదేవిధంగా అత్యల్ప పిల్లల జనాభా అంటే తక్కువ పిల్లల జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి లక్షద్వీప్. అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం వచ్చేసి డామన్ డయ్యు. అత్యల్ప లింగ నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి డామన్ డయ్యు. అదేవిధంగా అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ. అత్యల్ప అక్షరాస్యత అంటే దాద్రా నగర్ హవేలీ, కేంద్రపాలిత ప్రాంతం అంటే దాద్రా నగర్ హవేలీ. అదేవిధంగా రాష్ట్రం సంబంధించింది అయితే అత్యల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏదంటే బీహార్ అనమాట. అధిక లింగ నిష్పత్తి అంటే పుదుచ్చేరి. అదే రాష్ట్రంలో అయితే అధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం వచ్చేసి కేరళ. అత్యల్ప జనసాంద్రత అంటే అండమాన్ నికోబార్ దీవులు. అత్యల్ప జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ దీవులు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు కుదిరితే నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా ఇవి కూడా అప్పుడప్పుడు రివిజన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో చూసినంతసేపు బాగానే అనిపిస్తాయి అన్నమాట. వీడియో కింద ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూడాలనుకుంటే మీకు గుర్తుండవు కదా. లేదంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మీకు ఏమైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సింపుల్ నోట్స్ కావాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం ఆ సింపుల్ నోట్స్ని తయారు చేసి ఇస్తానన్నమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మరి లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇలాంటి వీడియో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్.